మా స్కూల్లో ఇచ్చిన వర్క్ నాకు అర్థం కావటం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. నేను ఇక్కడ రీల్స్ చేసుకుంటూ బిజీగా ఉన్నాను కదా, ఆ టేబుల్ పైన ట్యాబ్ ఉంది, తీసుకుని నేర్చుకో. సరే అమ్మా. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? నేను లోపలికి రావటం ఏమిటి? ఈ ప్రపంచం మొత్తం నా చేతిలో ఉంది. నేనే మొబైల్ భూతాన్ని. 6 నెలల పిల్లవాడి నుంచి 60 ఏళ్ల ముసలివాడి వరకు, సూర్యోదయం నుండి తిరిగి సూర్యోదయం వరకు సర్వకాల సర్వవస్థలలో ప్రజలందరూ నేను చెప్పిందే వింటారు. అవును భూతం, మేము మొబైల్లో కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకుంటాము. మీరు ఇన్ఫర్మేషన్ కోసం నా దగ్గరకు వస్తారు, కానీ మీకు అవసరం ఉన్నవి అవసరం లేనివి ఇలా ఎన్నెన్నో మీకు చూపించి మిమ్మల్ని కట్టిపడిగే సత్తా నాకుంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వీళ్ళంతా నా అనుచరులే. నేను వీళ్ళందరితో కలిసి మీకు సంబంధం లేకుండా చేస్తున్నా. అవును భూతం, మా అమ్మా నాన్నలు ఎప్పుడూ ఫోన్తోనే ఉంటారు, కానీ మా నాయనమ్మ తాతయ్యలు మాత్రం ఫోన్తో కాకుండా మాతో మాట్లాడతారు. అందుకే వాళ్ళంటే మాకు ఇష్టం. వాళ్ళని మాత్రం నేను నా ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయాను. అయితే మొబైల్ భూతం, మా తర్వాత తరాల వారి గురించి ఏంటి? అది కూడా చూపిస్తాను, నాతో పాటు రండి. ఆహా, ఇక్కడ టెక్నాలజీ ఎంత బాగా పెరిగింది. నీకింకా ఏమీ అర్థం కాలేదు. సరే, నువ్వే వెళ్ళి వాళ్ళకు ఒకసారి హాయ్ చెప్పిరా. హాయ్ హాయ్ అంటే మెసేజ్ పెడుతున్నాడేంటి? హలో బెబ్బెబ్బే, ఏం జరుగుతుంది ఇక్కడ? అంత అయోమయంగా ఉందేంటి? ఈ మానవుడు తన మూర్ఖత్వంతో మానవ సంబంధాలని, మానవ ఆరోగ్యాన్ని స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు. మేము అలా జరగనివ్వం. మేము భావి భారత పౌరులం. మేము ఏదైనా మార్చుకోగలం, ఏదైనా సాధించగలం. నాతోనే తలపడుతున్నారా? శభాష్. సరే, అది చూద్దాం. సరిగ్గా 7 ఏడాది తర్వాత ఇదే వేదిక మీద కలుసుకుందాం. అప్పుడు చూద్దాం నా అధికారం నెక్కుతుందో, మీ సంస్కారం గెలుస్తుందో. ఎప్పుడైతే మనిషి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిందో, మానసిక వికాసం అందించే ప్రత్యేక పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గింది. సామాజిక మాధ్యమాల వినియోగం మంచిదే, కానీ వాటి వినియోగంపై తల్లిదండ్రులు తీసుకోవలసిన బాధ్యత ఎంతో ఉంది.